చెప్పాలన్న మరి పార్లమెంట్ ఎలక్షన్స్ లో మరి మోడీ గారా రాహుల్ గాంధీ గారా ఎవరు గెలుస్తారు మీ అభిప్రాయం ఏంటి? 100% మోడీ గారే వస్తారు, రావాలి. మోడీ గారు వస్తారు, అది ఖచ్చితం. నెక్స్ట్ ఏంటంటే 400 సీట్లు దాటి రాగలిగితే హిందూ ధర్మాన్ని కాపాడటంతో పాటు పద్ధతి సాంప్రదాయాలు నిలబెట్టడంతో పాటు ఒక విలువలను కాపాడతారు. ప్రత్యేకించి ఇవి రిజర్వేషన్లు అనేవి కొంచెం కంట్రోల్ చేస్తేనే ఏదైనా వ్యవస్థ ఎదరగలడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ మీ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో మరి ఎట్లా వినోదరావు గారా నామా నాగేశ్వరరావు గారా లేదా కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఎట్లా? 100% బీజేపీ వస్తుంది, అందులో నో డౌట్. బీజేపీ ఎందుకు అనుకుంటున్నారు? తాండ్ర వినోదరావు గారి సంగతి నాకైతే పూర్తిగా తెలియదు. ఇతరులు చెప్పిన కాడికి 100% వాస్తవం అని తెలుస్తుంది. ఆయన గతంలో చేసిన సమాజ సేవ కానీ, ఇప్పుడు చేయడానికి రెడీ అయినటువంటి విధానం కానీ, ఆయన తీసుకునే ఎంక్వైరీలు కానీ పర్ఫెక్ట్ గా వస్తున్నాయి మాటలు. చెప్పండి, మరి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మరి బీజేపీ ఉంది ఒక పక్క కాంగ్రెస్, మోడీ ఒక పక్క రాహుల్ గాంధీ, ఇద్దరు ఉన్నారు. మీ అంచనా ప్రకారం ఇద్దరులో ఎవరు గెలిస్తే బాగుంటది? మీ ఓటు ఎవరికి అనుకుంటున్నారు? మోడీ గారి ప్రపంచం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. అది దేశవ్యాప్తంగా కాదు, మన రాష్ట్రం కాదు, మన కాన్స్టిట్యున్సీ కూడా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రపంచం విజృంభించి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే పార్లమెంట్లో మోడీ గారు ఫిర్ ఏక్ బార్ 400 అనే నినాదంతో ఏదైతే వస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని టార్గెట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఖమ్మం పార్లమెంట్ లో నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ అంటే 7 కాన్స్టిట్యూషన్ ఉంటే 7 కాన్స్టిట్యూషన్స్ లో అసెంబ్లీలో దగ్గరకు ఒక 6 అయితే కాంగ్రెస్ గెలిచింది అనుకోవచ్చు నాకు తెలిసి. మరి ఈ ఎఫెక్ట్ ఎంపీ మీద పడదా? ఖమ్మం ఎంపీ అభ్యర్థి మీద ఖచ్చితంగా ఉండదండి. ఇక్కడ చూసేది ఒక పక్క రాహుల్ గాంధీ, ఒక పక్క మోడీ గారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మోదీ కావాలని ప్రపంచమే కోరుకుంటుంది. ఈ రోజులో ఈ ఒక్క ఖమ్మం ఎంపీ స్థానానికి ఏముందండి? ఫస్ట్ ఖమ్మం గుమ్మంలోనే కమలం గెలిచేది. ఫస్ట్ ఖచ్చితంగా ఖమ్మం నుంచి ఈ లోక్సభకి ఖమ్మం అభ్యర్థి పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్నారు. వినోదరావు గారి గురించి అంటే ఎందుకు వినోదరావు గారిని ఎన్నుకోవాలంటే స్వతహాగా ఈయన ఎలాంటి వ్యక్తి ఏంటి? ఈరోజు వినోదరావు గారి గురించి చెప్పాలంటే ఇక్కడ అసోరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పుట్టిన బిడ్డ, క్రియాశీలకంగా సేవా కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ముందుకు వెళుతూ ఆయన ఒక స్వదాగా కూడా సేవా స్వభావి ఆయన. కాబట్టి ఆయన్ని ఖమ్మం ప్రజలు ముద్దాడతారనే ఖచ్చితంగా నమ్మకంతో మేము ఉన్నాము. చెప్పాలండి, మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మరి పైన మోడీ గారు గెలుస్తారా రాహుల్ గాంధీ గారా? మీ అంచనా ప్రకారం ఎవరు వస్తే బాగుంటది, ఎందుకు? ఈసారి 100% నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి గారు అవ్వాలి కూడా. కారణం ఎందుకంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ సుమారు 70 సంవత్సరాలు పైబడిగా స్వతంత్రం వచ్చి పరిపాలిస్తుంది. కానీ దేశం కుంభకోణాలతో అభివృద్ధి లేకుండా అధోగతి పాలండి. అన్ని రంగాల్లో కూడా, ఒక రంగాల్లో కాదు, కుంభకోణాల్లో అభివృద్ధి చెంది తప్ప దేశం అభివృద్ధి శూన్యం. నరేంద్ర మోడీ గారు వచ్చిన 10 సంవత్సరాల్లో మత ఘర్షణలు తగ్గినాయి, దేశాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్నారు, దేశాన్ని అభివృద్ధి పథంలో వెళ్తుంది. రైల్వే కానీ, ఒక రోడ్లు కానీ, ప్రతి సామాన్యుడికి దేశంలో ఉన్న 150 కోట్ల జనాభాలో సుమారుగా 90 కోట్ల జనాభాలకి అకౌంట్లు ఓపెన్ చేశారు. అంటే ప్రభుత్వ నిధులు ప్రత్యక్షంగా డైరెక్ట్గా ప్రజలకు చేరుతున్నాయి. అంతకుముందు రాజకీయ నాయకులు దుబ్బేసుకోవాలి తప్ప 100కి 90% వాళ్ళు దుబ్బేసుకోవాలి, 10% ప్రజలకు వచ్చాయి. ఇక్కడ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ మరి ఈసారి వినోదరావు గారు ఉంటారా, లేదంటే టిఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన ఉంటారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థా, లేకపోతే ఎట్లా? అయోధ్య రామాలయం కట్టిన తర్వాత అలాగే దేశం అభివృద్ధి చూసిన ప్రజలు చాలా, ఖమ్మం జిల్లాలో చాలా మార్పు వచ్చింది. మేము వినోదరావు గారే గెలవాలని కోరుకుంటున్నాం. ఆయనకే ప్రజలు ఈసారి మొగ్గుందని మేము అనుకుంటున్నాం. వినోదరావు గారిని ఎందుకు చూస్ చేసుకోవాల్సి వస్తుంది? కారణాలు ఏంటి? వినోదరావు ఎందుకు వేయాలంటే ఆయన చాలా స్వామ్యుడు మనిషి, ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి ఆయన. చెప్పాలి బాబా, ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మీ అంచనా ప్రకారం మోడీ గెలిస్తే బాగుంటుందా, లేదంటే రాహుల్ గాంధీ గెలిస్తే బాగుంటుందా? మీ అంచనా ఏంటి? నా అంచనా ప్రకారం అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలి. ఎందుకంటే మన ఇండియాని కాపాడుకుంటూ వస్తున్నాడు కాబట్టి. అదే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ప్రధానమంత్రి అయి ఉంటే మాత్రం ఈ బాడీ మన దేశాన్ని ఇతర దేశాలకి ఉపజెప్పడం గ్యారంటీగా ఉంది. నరేంద్ర మోడీ గారు ఉండబట్టి ఇతర దేశాల్లో పాకిస్తాన్ అటువంటి దేశాలు ఉరిశిక్ష చేసిన వాళ్ళని కూడా కాపాడి తీసుకొచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ప్లస్ మన హిందూ సాంప్రదాయాన్ని ఆశించుకుంటూ అయోధ్యలో రామ మందిరం కట్టినందుకు, ప్లస్ హిందువులు అయి ఉండి, ప్లస్ మనం ఆ బీజేపీ పార్టీకి ఓటేసి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి చేసుకోవాలని నా కోరిక. ప్రజలు కూడా అలాగే ఉన్నారు ప్రస్తుతానికి. ఇక్కడ మీ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో మరి వినోదరావు గారా, నామా నాగేశ్వరరావు గారా, లేదా కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? మీ అంచనా
ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే మన రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ బాగా పుంజుకొచ్చి ఏర్పాటు చేయగలడు. అది అదమ్మాని దగ్గర ఉంది. చెప్పాలమ్మా, మరి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కేంద్రంలో, మరి మోడీ గారు గెలుస్తారంటారా రాహుల్ గాంధీ గారా? ఎవరు కోటేద్దాం? మోడీ గారికి వేస్తామండి. ఎందుకనండి, ఎందుకు మోడీ గారు? ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న అయోధ్యని వెనకబడిపోయిన అయోధ్యని తీసుకొచ్చి మనకి రాముని చూపించారు. అందులో మన పేదలకి మొన్న కరోనాలో ఎంతో మందికి సహాయం చేసి బియ్యాన్ని ఇచ్చారు. ఒక దేశాన్ని ఒక తండ్రిలా చేస్తున్నారు. కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళాలంటేనే భయం వేసేది. ఈ రోజు రోడ్డు రవాణా అవన్నీ ఆయన చేకూర్చారు. దాని గురించైనా మోదీ గారు రావాలి. ఇక్కడ మీ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో మరి ఇక్కడ వినోద్ రావు గారు బీజేపీ నుంచి ఉన్నారు, నామా నాగేశ్వరరావు గారు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఉంది. మీ అంచనాలో ఎవరు గెలిస్తే బాగుంటది అంటారు? ఇక్కడ మీకు మంచి జరిగిద్ది అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే? వినోద్ రావు గారు బీజేపీ, టీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు గారు, ఇద్దరులో మనం పైన బీజేపీ ఉండడం, మనకి కింద కూడా బీజేపీ ఉంటేనే మనకి ఏదైనా రావాలని కోరుకోవాలి. ఇక్కడ కూడా బీజేపీ ఉండాలి. చెప్పాలం, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మరి మోడీ గారు గెలుస్తారా రాహుల్ గాంధీ గారు? మీ ఓటు ఎవరికి అనుకుంటున్నారు? మా ఓటు మోదీ గారికి అనుకుంటున్నాం. ఎందుకనండి మోడీ గారు ఎందుకు అనుకుంటున్నారు? ఎప్పటి నుంచో అన్ని చేస్తున్నారు కదా, అందుకని మోడీ గారు. ఇక్కడ మరి ఎవరు గెలిస్తే బాగుంటది అంట మీ ఖమ్మంలో? వినోద్ రావు గారు ఏమో బీజేపీ నుంచి ఉన్నారు, టీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. మీ అంచనాలు ఇక్కడ ఎవరు గెలిస్తే మీకు మంచి జరిగిద్ది అనుకుంటున్నారు? మోదీ గారు గెలిస్తే మంచి జరిగిద్ది అనుకుంటున్నాను. బీజేపీ రావాలి. బీజేపీ రావాలి. మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మరి మోడీ కోట లేకపోతే రాహుల్ గాంధీ కోట వేస్తారా? ఎవరు గెలిస్తే మంచి జరిగిద్ది అనుకుంటున్నారు? మోడీ గారు గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకనండి? హిందువులు బాగా సంప్రదిస్తాను కాబట్టి హిందువులు దాని గురించి మోడీ మరి ఇక్కడ మీ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? మరి వినోద్ రావు గారా లేకపోతే నామా నాగేశ్వరరావు గారా, కాంగ్రెస్? వినోద్ గారికి వెళ్తేనే బాగుంటుంది. అంటే ఎందుకనండి వినోద్ రావు గారికి? ఇప్పుడు ఈ కుంభకోణాలు ఏమి ఉండలేదు, ఆయన వచ్చి కుంభకోణాలు బయట పెడతా ఉన్నారు. అదొకటి ఇది బాగా చేస్తుండగా పైనుండి చూస్తున్నాను దాని గురించి.